హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకానా. చాలామంది ఈ ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కథా కరకానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ నాని, ఎస్జే సూర్య అండ్ ప్రియా మోహన్ నటించిన సరిపోయిందా శనివారం. యాక్చువల్గా ఈ మూవీ అయితే థర్స్డేనే రిలీజ్ అయింది. ఈ సినిమాకి టైటిల్ తగ్గట్టుగా నేను కూడా శనివారం రివ్యూ ఇవ్వాల్సి వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల. అండ్ ఇంకా ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఈ మూవీ మీకు సరిపోయిందా అంటే నాకైతే సరిపోయింది. ఎందుకంటే నేను ఈ మూవీ చూసేటప్పుడు కొన్ని రివ్యూస్ బిఫోర్గా చూసి వెళ్ళాను. అండ్ చాలామంది ఏం చెప్పారంటే ల్యాగ్ ఉంది అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది అని చెప్పారు. కానీ నాకైతే ఈ మూవీ, నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఈ మూవీ అయితే నాకు బాగానే నచ్చింది. అండ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 15 minutes కొంచెం ల్యాగ్ అనిపించింది. కానీ వన్స్ మీరు స్టోరీ కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం ఫస్ట్ 10 minutes ఆఫ్ ద మూవీ మీకైతే ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇలా ఫైనల్గా ఒక మెసేజ్ ఉంది. అండ్ మూవీ స్టోరీ పరంగా చూసుకుంటే ఇది ఒక ఓల్డ్ స్టోరీనే, కాకపోతే పాయింట్ అనేది కొత్తగా యాడ్ చేశారు. హీరోకి అయితే కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఒక్క శనివారం మాత్రమే చూపిస్తాడు, ఎందుకంటే వాళ్ళ తల్లికి మాటిస్తాడనమాట. అందుకే కానీ మిగతా జనాలు కాపాడడం ఇవన్నీ ఒక ప్లాట్, ఓల్డ్ మూవీ ప్లాటే. అండ్ ఈ మూవీలో ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంది అండ్ మదర్ సెంటిమెంట్ ఉంది ఈ మూవీలో. అండ్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎస్జే సూర్య యాక్టింగ్ అనమాట. ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఆయన చేసిన రీసెంట్గా రాయన్ అలాగే పాత మూవీస్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో అయితే కొంచెం వెర్సటైల్గా అండ్ బాగానే యాక్ట్ చేశారు. అండ్ ఆయన బ్రదర్గా నటించిన ఆయన కూడా కొంచెం యాక్టింగ్ బాగానే ఉంది. అండ్ ఆయన కామెడీ కూడా బాగానే జనరేట్ అయింది ఈ మూవీలో. అండ్ ఇంకా నాని పెర్ఫార్మెన్స్ గురించి వస్తే మాత్రం నాని అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ నాని ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ అయితే ఏ హీరో కూడా చేయరు, ఎందుకంటే ఆ ఇంట్రడక్షన్ షాట్లో సగం సేవ్ చేసి ఉంటుంది, ఇంకో సగం గడ్డంతో ఉంటుంది. ఆ వెర్సటైల్ అనేది చాలా బాగా చూపించారు, క్లాస్ అండ్ మాస్ అని చూపించి. అండ్ ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో ఏ యాక్టర్ కూడా అలాగా ఇది యాక్సెప్ట్ చేయరు అనిపించింది, కానీ నాని కాబట్టి యాక్సెప్ట్ చేశారు. అండ్ నాని ఇంకా ఈ మూవీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, న్యాచురల్గా అండ్ సెటిల్డ్గా, ఇంకొన్ని సీన్స్లో ఎమోషనల్గా అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ప్రియా మోహన్ హీరోయిన్ అయితే ఏదో ఉండాలి అని పక్కా కమర్షియల్ హీరోయిన్లా ఉంటుంది. తన క్యారెక్టరైజేషన్ అంతగా నాకైతే పెద్దగా అనిపించలేదు. బిఫోర్గా చూసుకుంటే ఇంకా చాలా బాగా చేసింది, కానీ ఈ మూవీలో అయితే క్యారెక్టరైజేషన్ పరంగా నాకు అంతగా ఓకే అనిపించలేదు. ఇంకా మెయిన్గా ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే వివేక్ ఆత్రేయ డైరెక్టర్, ఆయన రాసుకున్న 1 లైనర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ లైనర్స్ అయితే నాకు చాలా క్యాచీగా అనిపించాయి. అండ్ ప్రాక్టికాలిటీగా కొంచెం ప్రాక్టికల్ ఇందులో కూడా ఉంటుంది. అండ్ ఆయన స్క్రీన్ ప్లే అయితే కొంచెం ఫాస్ట్గా రాసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది. కొన్ని అక్కడక్కడలా స్క్రీన్ ప్లే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఆయన ఎక్కువ ఈ మూవీలో కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటంటే ఎలివేషన్స్ అనమాట. హీరోకి ఎలాగ ఎలివేషన్స్ ఇవ్వాలో అదే చూశారు. కానీ హీరో ఫైట్ల డిజైనింగ్ అయితే నాకు అంతగా ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది. అండ్ ఎలివేషన్స్ వైజ్ అయితే కొంచెం బాగానే తీసుకున్నారు. అండ్ మాస్ మూవీ అండ్ చాలామంది మాస్ పీపుల్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ క్లాస్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇందులో మూవీలో సాంగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ బీజిఎం అండ్ ఇదే. అండ్ సాంగ్ అయితే ఒకటే ఉంది అండ్ హీరోయిన్కి. అండ్ ఇంకా మెయిన్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. జాకబ్స్ బియోజాయ్, జేబీ అంటారు. ఆయన ఎక్కువగా రీసెంట్గా మనం ఎక్కువగా మారుతి సినిమాస్కి ఇస్తారు ఆయన, కానీ ఫస్ట్ టైం మాస్ మూవీకి చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఆయన అయితే ఈ మూవీకి 100కి 200% న్యాయం చేశారు. అండ్ ఇంకా మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఈ మూవీ గురించి ఏమిటి అంటే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ నానిగా స్టోరీ సెలక్షన్స్ వైజ్ అయితే రీసెంట్గా చూసుకుంటే హాయ్ నాన్న, దసరా అయితే మాస్ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అందులో ఫైట్స్ కూడా కొంచెం కొత్తగా ఉంటాయి అండ్ న్యాచురల్గా ఉంటాయి. ఇందులో నాకు ఫైటింగ్ పార్ట్ అయితే నచ్చలేదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది 15 minutes. వన్స్ మీరు స్టోరీ కనెక్ట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. అండ్ నేనైతే పక్కా సజెస్ట్ చేస్తాను ఈ మూవీని అయితే మీరు థియేటర్లో వాచ్ చేయండి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ 15 minutes స్టోరీ బిల్డప్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది నా రివ్యూ ఫర్ సరిపోయింది శనివారం. మీరు కూడా చూడండి, చూసి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కథా కరకానా.